రైట్. సార్ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా విరాట్ కోహ్లీకి రావడం ఇవన్నీ ఆయన ఆట తీరు ఎలా ఉంది సార్ ఈ మ్యాచ్లో జరిగిన మ్యాచ్లో? విరాట్ కోహ్లీ సెన్సేషనల్ నన్ను అడిగితే. ఎందుకంటే అతని కంబ్యాక్ మనం చూస్తే ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియాలో అతను మళ్ళీ వన్డే వేసాడు. రైట్. చాలా గ్యాప్ వచ్చేసింది. అందరి దృష్టి విరాట్ కోహ్లీ మీద, రోహిత్ శర్మ మీద ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఇద్దరు ఫెయిల్యూర్. విరాట్ కోహ్లీ అయితే ఫస్ట్ 2 మ్యాచెస్లో 2 డకౌట్స్ అయ్యాడు. సో విరాట్ కోహ్లీ పని అయిపోయిందా ఏంటిది, గ్యాప్ వచ్చేసింది, ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒకే ఫార్మాట్ ఆడే ప్లేయర్స్ అంటే మన ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడినా T20s ఆడినా వాళ్ళు కనబడరు. సో కొన్ని నెలల తరబడి గ్యాప్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో అన్ని నెలల గ్యాప్ వచ్చిన తర్వాత అదే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, అదే ఇంటెన్సిటీ, ఆ రిధంలో ఉండడం చాలా కష్టం అవుతుంది. బట్ విరాట్ కోహ్లీ ఆ 2 డకౌట్స్ తర్వాత ఆస్ట్రేలియాలో ఒక అన్బీటన్ 50 చేశాడు. ఆ తర్వాత హీ నెవర్ లుక్ బ్యాక్. అతను డొమెస్టిక్లో ఆడినా లేకపోతే ఇంటర్నేషనల్ ఆడినా ఎంత బాగా ఆడుతున్నాడంటే, మనకి విరాట్ కోహ్లీస్ బెస్ట్ ఇయర్ వాజ్ 2016. ఓకే. 2016లో ఎలా ఆడుతున్నాడో 2026లో కూడా అలాగే ఆడుతున్నాడు. సో అతని బెస్ట్ ఇయర్ మళ్ళీ కనిపిస్తుంది. అతని ఫిట్నెస్ కానీ, అతను రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ చూసినా, అతను కొట్టే షాట్స్, అతని టైమింగ్ చూసినా, అతని రేంజ్ ఆఫ్ షాట్స్ చూసినా, అతని ఇంటెన్సిటీ, హంగర్, ముఖ్యంగా ఇప్పుడు 35 ఏళ్ళు దాటిన తర్వాత ఇంత క్రికెట్ ఆడిన తర్వాత ఆ హంగర్ తగ్గిపోతుంది. అంత పరుగుల దాహం అనేది ఉండదు. కానీ ఇప్పటికీ అతనికి ఆ హంగర్ ఉంది అతని దగ్గర. ఫిట్నెస్ కూడా అలాగే ఉంది. ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ మిగతా కుర్రాళ్ళందరికీ ఆదర్శం. కుర్రాళ్ళు అతను అంత వేగంగా పరిగెత్తలేరు వికెట్స్ మధ్య. సో ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కానీ, ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయడం, అతను అంటే అతను కానీ రోహిత్ శర్మ కూడా లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్. ఓకే. వాళ్ళకి ఇద్దరు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. అర్థమవుతున్న విషయం అండి, వాళ్ళు డొమెస్టిక్ కూడా ఆడుతున్నారంటే వాళ్ళు 2027 వరల్డ్ కప్ మేము ఆడి తీరాలి, ఆడతాము, అంతవరకు మేము కంటిన్యూ అవుతాం. సెలెక్టర్స్ దానికి విల్లింగ్గా లేరు. ఓకే. ఇందాక మనం అనుకున్న టీమ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో పెద్దలు, వాళ్ళైతే వీళ్ళ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఏంటంటే వీళ్ళు పర్ఫామ్ చేస్తుండగా వీళ్ళని ఎవ్వరూ పక్కన పెట్టలేరు. సో దే ఆర్ వెరీ వెరీ కీన్ టు ప్లే ది నెక్స్ట్ ODI వరల్డ్ కప్. దానికి బ్రహ్మాండమైన ప్రిపరేషన్ చేస్తున్నారు వాళ్ళు, మెంటల్గా ఫిజికల్గా కూడా చాలా హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇండియా నీడ్స్ దెమ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు వచ్చే క్రాప్ ఆఫ్ క్రికెటర్స్ ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కాదు, వన్డేల్లో కూడా ఆడే ఓపిక లేదు వాళ్ళకి. వాళ్ళు T20 ఫార్మాట్కి మాత్రం ట్యూనప్ అయి ఉన్నారు. కానీ మనం నెక్స్ట్ వరల్డ్ కప్ లాస్ట్ టైం మనకి డిసప్పాయింట్మెంట్ జరిగింది వన్డే వరల్డ్ కప్లో. నెక్స్ట్ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో గెలవాలంటే వీ నీడ్ ద ప్రజెన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మొన్న కూడా మన మ్యాచ్లో మనం చూస్తే విరాట్ కోహ్లీ ఉండబట్టి 300 టార్గెట్ని వికెట్లు పడుతున్నా మనం దాన్ని సాధించగలిగాం. సో విరాట్ కోహ్లీ లాగా డిఫరెంట్ ఆ ఇన్నింగ్స్ పేస్ చేసుకోవడం, డిఫరెంట్ గేర్స్లో ఆడే ప్లేయర్స్ మనకి ఎక్కువ మంది లేరు. సో విరాట్ కోహ్లీ ముఖ్యంగా చేజ్ సిచ్యుయేషన్లో హీస్ నెంబర్ 1 నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్ ఈవెన్ నౌ. ఓకే సార్, వాషింగ్టన్ సుందర్కి సంబంధించి ఇంజురీ తర్వాత ఆయన ప్లేస్లో ఆయుష్ తీసుకుంటున్నారు అని, ఆయన ఆట తీరు ఎలా ఉండబోతుంది అంటారు, ఏమంటారు? ఇది అంటే ఇవి ఏంటంటే అది టెంపరీ అరేంజ్మెంట్. లాస్ట్ టైం కూడా ఇలాగ ఇంజరీ షాబాజ్ అహ్మద్ని తీసుకున్నారు. సార్ అతనికి ఏం అవకాశంలో టీంతో పెట్టుకుంటారు. ఆయుష్ బదని 11లోకి బ్రేక్ అవుతాడా లేదా అనేది నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నితీష్ రెడ్డి ఆల్రెడీ టీంలో ఉన్నాడు. సో నితీష్ రెడ్డిని నెక్స్ట్ మ్యాచ్లో ఆడించుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. ఆయుష్ బదని కూడా అవకాశం, ఎందుకంటే అతను ఇటీవల కాలంలో డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. IPLలో కానీ డొమెస్టిక్లో కానీ ఎప్పుడు అతను చాలా టాలెంటెడ్ ప్లేయర్. ఎక్కడైనా లోయర్ డన్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేస్తాడు. అండ్ ఈ కెన్ బి ఎ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్నర్ ఆల్సో. న్యూజిలాండ్ టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అతన్ని లైక్ ఫర్ లైక్గా ఆయుష్ బదన్ని తీసుకున్నారు. యాక్చువల్గా నన్ను అడిగితే దేవదత్ పడిక్కల్ని తీసుకో. దేవదత్ పడిక్కల్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. డొమెస్టిక్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు. కానీ ఏంటంటే మనకి టీమ్ నీడెడ్ అండ్ ఆల్రౌండర్ టు రీప్లేస్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో అదే లైక్ ఫర్ లైక్గా అతన్ని తీసుకోవడం జరిగింది. ఇది టెంపరీ అరేంజ్మెంట్. ఆయుష్ బదీని కూడా డిజర్వింగ్, ఎందుకంటే ఇటీవల కాలంలో డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ని రివార్డ్ చేయడంలో మనకి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఓకే సార్, రాబోయే T20 వరల్డ్ కప్ సంబంధించి ఇంకా ఏ విధమైన చేంజెస్ ఉండబోతాయి అంటారు? 31st దాకా, జనవరి 31st దాకా మీరు స్క్వాడ్లో చేంజెస్ చేసుకోవచ్చు, కానీ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇందాక ముందు అనుకున్నట్టుగానే తిలక్ వర్మ రికవరీ బాగా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి 31st వరకు. అతను ఏ రకంగా రికవర్ అవుతున్నాడు, ఎప్పటికీ అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ విషయంలో కూడా మనకి అతని ఇంజరీ అంత సీరియస్ కాకపోవచ్చు. సో వాళ్ళ ఇంజరీ స్టేటస్ని బట్టి మనం చేసుకోవాలి అంతే తప్ప, ఇంజరీ పరంగా తప్ప వేరే రకంగా మనం ప్లేయర్స్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ మనం సెలెక్ట్ చేసిన టీం చాలా అంటే చాలా బాగుంది దాంట్లో. ఎందుకంటే ఎప్పుడైతే శుభ్మన్ గిల్ని పక్కన పెట్టారో మన టీం బ్యాలెన్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో అలాంటి టీం రింకు సింగ్ కూడా టీంలోకి తీసుకొచ్చారు. రింకు సింగ్, ఇషాన్ కిషన్ ఎవరైతే బాగా
పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళిద్దరిని టీంలోకి తీసుకొచ్చారు. మనకి అటు లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు, మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు. సో టీం చాలా బాగుంది. సో మార్పుల విషయంలో మనం ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ప్లేయర్స్ని ఏంటంటే వాళ్ళని ఫిట్గా ఉంచి వాళ్ళ వర్క్లోడ్ మేనేజ్ చేసి ఇప్పుడు జరగబోయే T20 సిరీస్లో కూడా బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ 5 మ్యాచ్ల సిరీస్ 5 మ్యాచ్లు ఆడించకుండా, ఎందుకంటే వాళ్ళు ఇంజరీ ప్రోన్ కాబట్టి వాళ్ళు కొన్ని మ్యాచ్లు రెస్ట్ ఇచ్చి ఇంజరీస్ ప్రమాదం లేకుండా మనం ఇదే టీంతో కనుక వెళ్ళగలిగితే ఐ థింక్ ఇండియా కెన్ రిటైన్ ది టైటిల్. సార్ అలాగే సూర్యకుమార్ యాదవ్ కోసం ఏం చెప్తారు సార్? సూర్యకుమార్ యాదవ్ T20 వరల్డ్ కప్ లోపల ఫామ్లోకి రావాలి. అతను ఇప్పటికీ డొమెస్టిక్లో కూడా ఆడుతున్నాడు. డొమెస్టిక్లో పర్ఫామ్ చేయాలి. తర్వాత హీ హ్యాస్ టు పర్ఫామ్ ఇన్ ది T20 సిరీస్ అగేన్స్ట్ న్యూజిలాండ్. ఇక్కడ చాలా లాంగ్ గ్యాప్ నుంచి అతను ఫామ్లో లేడు. సో అతను కనుక ఫామ్లోకి రాకపోతే వరల్డ్ కప్కి అతను క్యాప్టెన్, దాంట్లో డౌటే లేదు. కానీ క్యాప్టెన్ ఫామ్లో ఉండాలి. కానీ కనీసం అతను సెంచరీ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 30s 40s రెగ్యులర్గా చేయగలిగితే దానికి అతను హ్యాస్ టు ఫైండ్ ఫామ్ అగేన్స్ట్ న్యూజిలాండ్. 5 మ్యాచ్లు అతనికి టైం ఉంది. 5 మ్యాచ్లో ఫామ్లోకి వస్తే చాలా బాగుంటుంది. మీరు అనొచ్చు న్యూజిలాండ్ మన వరల్డ్ కప్లో కూడా మనం చిన్న టీమ్స్ నమీబియాతో అట్లా ఆడుతున్నాం కదా, కరెక్టే. కానీ వరల్డ్ కప్ లోపల హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ఫామ్. ఎందుకంటే క్యాప్టెన్ ఫామ్లో లేకపోతే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అంత బాగుంటుంది, టెన్షన్ ఉంటుంది. సో హ్యాస్ టు కమ్ టు ఫామ్ బిఫోర్ వరల్డ్ కప్. రైట్. అలాగే అక్షర్ పటేల్ గురించి ఏం చెప్తారు సార్? అక్షర్ పటేల్ ఈజ్ వండర్ఫుల్ పర్ఫార్మర్. అక్షర్ పటేల్ కూడా ఇంజరీ అయినట్టుగా ఉంది, బట్ అక్షర్ పటేల్ ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. అక్షర్ పటేల్ గురించి మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్లో మనం T20 వరల్డ్ గెలవడంలో అక్షర్ పటేల్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. ఎందుకంటే అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్లో కూడా ఈ కెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే, ఈ కెన్ బౌల్ ఇన్ ద డెత్, ఎక్కడైనా బౌలింగ్ చేయగల బౌలర్. సో ఈజ్ అన్ అసెట్ టు ది టీమ్, నో డౌట్. సార్ ముఖ్యంగా మీరు బీసీసీఐ కోసం మాట్లాడినారు. మన తెలుగు స్టేట్స్ నుంచి ప్రాతినిధ్యం ఎందుకు పెద్దగా ఉండదు అంటే ఏం చెప్తారు? లేదంటే వాళ్ళు ఏదో మన ప్లేయర్స్ని తొక్కిపెడతారని కాదు, మంచి టాలెంట్ రావట్లేదు. బట్ రీసెంట్గా అమన్ రావ్ అనే ప్లేయర్, కరీంనగర్ చెందిన ప్లేయర్, విజయ్ హజార్లో డబుల్ సెంచరీ చేశాడు. చాలా క్విక్గా డబుల్ సెంచరీ చేశాడు. సో టాలెంట్ కూడా వస్తుంది, చాలా మంచి టాలెంట్ మనకి ఎమర్జ్ అవుతూ ఉంది. ఈవెన్ విజయ్ హజారే ముందు ముస్టాక్ అలీలో కూడా ఆంధ్ర టీం కానీ హైదరాబాద్ టీం కానీ బాగానే పర్ఫామ్ చేశారు. సో చాలా నేరోగా వాళ్ళు ఫైనల్ మిస్ అయ్యారు. సో ఐ థింక్ టాలెంట్ని ఎవరు ఆపలేరు. ఒక 2 చోట్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెలక్షన్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ థింక్ టాలెంట్ ఎవరిని ప్రత్యేకంగా పక్కన పెట్టింది అయితే ఏమీ లేదు. బట్ పర్ఫామ్ చేయాలి. అమన్ రావు డబుల్ సెంచరీ చేయడంతో అతను మొత్తం దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే యూ హ్యావ్ టు పర్ఫామ్ వెల్ టు గెట్ సెలెక్టర్స్ నాట్. ఆల్రెడీ తిలక్ వర్మ ఆ విధంగానే వచ్చాడు. సిరాజ్ని ఎవరు ఆపలేకపోతే, సిరాజ్, తిలక్ వర్మ లాంటి వాళ్ళు దే ఆర్ పర్ఫార్మింగ్. నితీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా దే ఆర్ పర్ఫార్మింగ్ అండ్ దే ఆర్ రెగ్యులర్లీ ఫైండింగ్ ప్లేస్ ఇన్ ఇండియన్ టీమ్. సో అంతేగాని మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ని పక్కన పెడుతున్నారని ఎమోషనల్గా సోషల్ మీడియాలో వచ్చే మాటలు తప్పిస్తే మరేమి కాదు. ఓకే. అంటే ముఖ్యంగా పొలిటీషియన్స్ మనం చూస్తుంటాం, అమిత్ షా కొడుకు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కొడుకులు అందరూ ఆధిపత్యం చెలాయిస్తుంటారు బీసీసీఐలో అని చెప్పి. అంటే జైషా ఏదో మన క్రికెట్కి ఏదో డ్యామేజ్ చేశాడని కాదు. పొలిటీషియన్స్ యాజ్ సచ్ ఆర్ నాట్ బ్యాడ్. ఎందుకంటే పొలిటీషియన్స్ కనుక మీకు పదవిలో ఉంటే వాళ్ళు మీకు అక్కడ పనులు అవుతాయి. మీకు ఏదైనా ప్రభుత్వం స్థాయిలో ఏదైనా మీకు బోర్డుకి ఏదైనా కన్సెషన్స్ కావాలి, ఏమైనా కావాలంటే అవి అవుతాయి. ముఖ్యంగా జైషా విషయంలో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, హీఈస్ సన్ ఆఫ్ ఎ పొలిటీషియన్. రైట్. ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు. అమిత్ షా కనుక బీసీసీ అధ్యక్షుడిగా ఉంటే అమిత్ షా ఎంత టైం కేటాయించగలడు? ఆయనకి దేశ వ్యవహారాలు చూసుకుంటాడా, క్రికెట్ వ్యవహారాలు చూసుకుంటాడా? రైట్. వాళ్ళు టైం ఇవ్వలేకపోతారు. కానీ జైషా బీయింగ్ సన్ ఆఫ్ అమిత్ షా, అతను ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే అతను ఈజ్ నాట్ ఎ క్రికెటర్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. రైట్. అతను పూర్తి టైం క్రికెట్ కేటాయించగలడు. అలాగే ప్రభుత్వంలో అతను ఏమన్నా పనులు కావాల్సి వచ్చినా, ప్రభుత్వ స్థాయిలో ఏమైనా పనులు కావాల్సి వచ్చినా ఈజీగా అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వంలో అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్ని అతను ఉపయోగించగలుగుతాడు కాబట్టి. సో ఇది రైట్ సిచ్యుయేషన్. అదే కనుక గతంలో శరద్ పవార్ లాంటి వాళ్ళు చాలామంది పొలిటీషియన్స్ బీసీసీ అధ్యక్షులుగా కీలకమైన పదవుల్లో ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు టైం కేటాయించలేరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళ 90% ఆఫ్ ద టైమ్ విల్ బీ ఇన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే మనకి 2 రకాలుగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఎవరు ఏ పొలిటీషియన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు పెద్దగా లేరంటారు. అట్లేం లేదు. ఆంధ్ర క్రీడా అసోసియేషన్కి ఒక ఎంపీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే నేషనల్ లెవెల్లో ప్రస్తుతానికి అయితే ఎవరు తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఎవరు లేరు. రైట్. ఉంటే బాగానే ఉంటుంది. ఉంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్. బట్ మనకి తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ఆధారంగా మనకి తిలక్ వర్మ కానీ, నితీష్ రెడ్డి కానీ
సిరాజ్ కానీ దే ఆర్ రెగ్యులర్లీ ఫైండింగ్ ప్లేస్ ఇన్ ఇండియన్ టీమ్. రైట్. ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ తెలుగు స్టేట్స్లో చాలా స్టార్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి గతంలో. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. ఈ రీసెంట్ టైమ్స్లో అలాంటి క్రికెట్ మ్యాచెస్ లేవు సార్, ఏం చెప్తారు? యా, నేను కూడా చాలా సంవత్సరాలు సెలబ్రిటీ క్రికెట్ కామెంటరీ చేశాను. రైట్. దానికి ఏంటంటే ఒకప్పుడు చాలా ఉత్సాహంగా చూసేవారు. అవును సార్. పోను దాని నావెల్టీ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోయింది. యాక్చువల్లీ వాళ్ళు క్రికెట్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే కుర్రాళ్ళు, ఈవెన్ యంగ్ క్రాప్ లైక్ రోషన్ కానీ అఖిల్ కానీ, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ క్రికెటర్స్. పాతకాలం ప్లేయర్స్ అయితే అంత ఇప్పుడు వీళ్ళు క్రికెట్లో కూడా బాగా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఆడుతున్నారు. రీసెంట్గా కూడా ఐ థింక్ ఒక కొత్తగా ఏదో ఒక ఫిలిం స్టార్స్ అండ్ కొంతమంది సెలబ్రిటీస్తో కలిపి ఒక లీగ్ ఏదో ఫామ్ చేస్తున్నారు. ఇవి ఏంటంటే వాటికి ఖర్చు ఎక్కువ అవుతుంది, రిటర్న్స్ తక్కువ ఉంటాయి. సో మీకు ఏంటంటే టెలివిజన్ రెవెన్యూ చాలా ఇంపార్టెంట్. దానికి ఏంటంటే టెలివిజన్ రైట్స్ కనుక పెద్ద ఎత్తున వస్తే అలాంటి గేమ్స్ జరుగుతాయి. మీకు వచ్చే గేట్ కలెక్షన్ వాటి మీద కంటే కూడా టెలివిజన్లో ప్రసారాలు అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో వచ్చే యాడ్ రెవెన్యూ ఇవన్నీ ఆ ఎకనామిక్స్ వర్కౌట్ అయితే ఇలాంటి లీగ్స్ కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు బోల్డ్ అన్ని ప్రపంచవ్యాప్తంగా లీగ్స్ జరుగుతుంది. టీవీ క్రికెట్ ఫ్యాన్స్ ఏం చూస్తారు? ఇండియాలో WPL చూడకపోతే SA20 చూస్తారు, ILT20 చూస్తారు, బిగ్ బ్యాష్ చూస్తారు, ఏ మ్యాచ్ జరిగితే అది చూస్తారు, ఏది చూస్తే అది చూస్తారు. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ టీవీ, లేకపోతే మీకు హాట్స్టార్లోనే అక్కడ అన్ని మ్యాచ్లు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఫిలిం స్టార్స్ మ్యాచ్లు చూడాలి అంటే అక్కడ మంచి స్టార్ ప్రెజెన్స్ ఉండాలి. తర్వాత వాళ్ళు ఆ మ్యాచ్లు కూడా ఆ క్వాలిటీ కూడా బాగుండాలి. సో అవన్నీ కుదరడం అనేది కొంచెం కష్టంగా ఉంది. సో ఐ థింక్ ది ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ అండ్ రిటర్న్స్ ఆర్ లెస్. అందువల్ల ఆ క్రికెట్ కాస్త తగ్గినట్టుగా ఉంది, ఆదాయం తగ్గినట్టు. సో రాబోయే T20 వరల్డ్ కప్కి సంబంధించి ఫ్యాన్స్ అందరూ ఇయర్లీ వెయిటింగ్ ఉంటారా సార్ ఆ మ్యాచ్ సిరీస్ మొత్తం చూడాలి? యా, T20 అంటే ఇప్పుడు ఒకటైపోయింది నరేష్. ఏంటంటే ఎవ్రీ ఇయర్ వీఆర్ హ్యావింగ్ వన్ వరల్డ్ కప్. రైట్. ప్రతి ఏడాది ఇప్పుడు 24లో మనకి, 23లో మనకి వన్ డే వరల్డ్ కప్ జరిగింది. 24లో అగైన్ వీ హ్యాడ్ T20 వరల్డ్ కప్. ఓకే. 25లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. 26లో వన్ డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. సో ఎవ్రీ ఇయర్ మనకు ఒక వరల్డ్ ఈవెంట్ జరుగుతుంటే దానివల్ల మనకి సప్లై డిమాండ్ ఫ్యాక్టర్, సప్లై ఎక్కువైపోయింది. కాబట్టి అంత ఉత్సాహం, అంత బజ్ ఉండకపోవచ్చు. బట్ T20 ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఫార్మాట్. అది కాక T20 వరల్డ్ కప్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చిన్న టీమ్స్ చాలా ఉన్నాయి. ఏదో గేమ్ని గ్లోబలైజ్ చేయాలని చెప్పి చిన్న టీమ్స్, చాలా టీమ్స్, నమీబియా, నేపాల్ ఆల్సో ఈజ్ ప్లేయింగ్. సో ఇలాంటి టీమ్స్ అన్ని ఆడుతున్నాయి కూడా ఆ మ్యాచ్లు ఎంతమంది చూస్తారు? ముఖ్యంగా నమీబియా ఈజ్ ప్లేయింగ్ నెదర్లాండ్స్, హూ విల్ వాచ్? రైట్. సో ఇలాంటి కొంత డైల్యూట్ అవుతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్స్ అన్నట్టుగా అదొక ఫ్యాక్టర్ ఉంటుంది. సో వరల్డ్ కప్స్ కూడా మనకి ఆ గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ఎవ్రీ ఇయర్ హ్యావింగ్ ఏ వరల్డ్ కప్ మీన్స్ దానికి ఉండే నావెల్టీ ఫ్యాక్టర్, దానికి ఉండే సిగ్నిఫికెన్స్ కూడా తగ్గిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.